ఆంధ్ర స్పెషల్ పచ్చిమిర్చి టొమాటో పప్పు చేయడం కోసం ఒక కుక్కర్లో కందిబ్యాళ్ళను వేసి కడిగి నానబెట్టుకోవాలి. ఈ కందిబ్యాళ్ళు నానే లోపల కూరగాయలను కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా, కసూరి మేథి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, పసుపు, కొద్దిగా నీళ్ళను వేసి మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చెక్ చేసి చూడండి. పప్పు బాగా ఉడికిపోయింది. మీ పప్పు ఉడకకపోతే ఇంకొద్దిగా సేపు విజిల్స్ పెట్టి ఉడికించుకోండి. పప్పును బాగా మ్యాష్ చేసిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఇందుకోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి ఫ్రై చేసి మ్యాష్ చేసుకున్న పప్పును యాడ్ చేసుకోండి. రుచికి తగినంతగా ఉప్పు, కొద్దిగా కుక్కర్లో నీళ్లు వేసి ఈ నీళ్లను ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.